అలాగే నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 371తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. గూగుల్ పే మీద అఫీషియల్గా కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. ఇక ఐఫోన్ 12 సిరీస్ ఏదైతే ఉందో సుమారుగా నవంబర్ డిసెంబర్లో వచ్చేటువంటి అవకాశం ఉందంట. యాక్చువల్గా రేపు 29వ తారీఖు మన ముందుకు రావాల్సినటువంటి OnePlus 8 ఒఫిషియల్ ఓపెన్ సేల్ ఏదైతే ఉందో మరికొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు టిక్టాక్కి పోటీగా మన ఇండియన్కి సంబంధించినటువంటి మరొక యాప్ అఫీషియల్గా మనకి రివీల్ చేయడం అయితే జరిగింది. ఈ న్యూస్ అని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. టెక్ న్యూస్ వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానాలు అయితే చూసేద్దాం. సో నిన్న అడిగినటువంటి క్వశ్చన్ అంటే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్స్ అయితే ఓపెన్ అయింది కదా, మీరు ఇప్పుడు షాప్ చేస్తారా లేదా కొన్ని రోజులు ఆగి వెయిట్ చేస్తారా ఈ కరోనా వల్ల అని అంటే ఆల్మోస్ట్ 52% ఎవరైతే ఉన్నారో ఎస్ మేము షాపింగ్ చేసేసామని చెప్పి చేస్తామని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక 47% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో లేదు మేము కొన్ని రోజులు ఆగి ఇదంతా సెటిల్ అయిపోయిన తర్వాత మేము పర్చేస్ చేస్తామని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారం కొన్ని రోజులు వెయిట్ చేసి షాపింగ్ చేయడమే బెటర్, ఎందుకంటే ప్రైజెస్ కూడా కొంచెం దిగొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు స్టాక్ అంతా కూడా హెవీగా ఉండటం వల్ల అంటే డెఫిషియన్సీ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రైస్ కూడా కొంచెం హైక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఓటింగ్ స్టార్ట్ చేసిన కానీ నుంచి మన టెక్ న్యూస్లో ఇదే అనుకుంటా ఫస్ట్ టైం 50-50 ఓటింగ్ అయితే రావటం. అండ్ అట్ ది సేమ్ టైం ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు ఒక స్మార్ట్ ఫోన్ లేదా ఏదో ఒక గ్యాడ్జెట్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అయింది అనుకోండి, రిలీజ్ అయిన ఫస్ట్ సేల్ను కొనేస్తారా లేదా ఆగి రివ్యూ చూసిన తర్వాత పర్చేస్ చేస్తారా? లెట్ మీ నో. ఇక్కడ కనబడేటువంటి కార్డు క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ ఇప్పుడు మనకి షామీ నుంచి షామీ అఫీషియల్గా నిన్నైతే ఇట్స్ టైమ్ అని చెప్పి మను కుమార్ జైన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక టీజర్ని అయితే టీజ్ చేశారు కదా ల్యాప్టాప్ని ఇట్లా క్లోజ్ చేస్తూ. సో ఈ టీజర్కి సంబంధించినటువంటి చాలా 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 క్వశ్చన్స్ అయితే నిన్న రేజ్ అని, ఇది వాచా లేదంటే కనుక ల్యాప్టాప్ అయితే రెడ్మీనా లేదా ఎంఐ అని చెప్పి ఈరోజు 100% ఒక కన్క్లూజన్ అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ట్విట్టర్లో అఫీషియల్గా ఎంఐ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక ట్వీట్ అయితే ఒక షార్ట్ వీడియో అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. హలో డెల్, వివో అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అన్నిటికీ కూడా హలో చెప్తూ. సో దీన్ని బట్టి మనకు కన్ఫర్మ్ అయిపోయిందంటే వీళ్ళు మన ముందుకి ల్యాప్టాపే తీసుకొస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఎంఐ బ్రాండ్తోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా మొన్న వీళ్ళు రెడ్మీని నుంచి ల్యాప్టాప్స్ని అయితే లాంచ్ చేశారు చైనాలో. మేబీ వాటిని లాంచ్ చేస్తారా అనుకున్నాను కానీ వాటిని కాదు, ఎంఐ ల్యాప్టాప్స్ని తీసుకొని రాబోతున్నారు. ఇదైతే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. రీసెంట్గా రెడ్మీ ల్యాప్టాప్స్ తీసుకొస్తే చాలా బాగుండేదని నా అభిప్రాయం. చూద్దాం దీన్ని మాత్రం వీళ్ళు ఏం ప్రైస్లో తెస్తారో అలాగే ఏం మ్యాజిక్ చేయబోతున్నారు దాని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టిక్టాక్ నుంచి అనూహ్యంగా టిక్టాక్ యొక్క రేటింగ్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి రీస్టోర్ అవటం అయితే జరిగింది. సో దీంట్లో మీకు బేసిక్గా టిక్టాక్ రెగ్యులర్ యాప్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 4.4 రేటింగ్ తోటి, అలాగే టిక్టాక్ లైట్ యాప్ రేటింగ్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 3.8. అంటే గూగుల్ ఏం చేసిందంటే ఎవరెవరైతే నెగిటివ్గా కావాలని ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళందరి రివ్యూస్ని అయితే రిమూవ్ చేయడం వల్ల తిరిగి మళ్ళీ దీని స్థానానికి అయితే ఇది రావటం జరిగింది. అండ్ ఇదైతే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఫెయిర్ కాదనుకుంటున్నాను, ఎందుకంటే యూజర్కి సంబంధించిన రివ్యూ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా గూగుల్ కూడా దాన్ని ఒబే చేయాల్సి ఉంటుంది. మరి గూగుల్ ఇలా ఎందుకు చేసింది ఏంటి అనేది నాకైతే తెలియదు. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి టిక్టాక్ నుంచే టిక్టాక్కి కాంపిటీటర్ అయినటువంటి మిత్రియాన్ అనేటువంటి ఒక యాప్ని అఫీషియల్గా నిన్న మన గూగుల్ ప్లే స్టోర్లో దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని ఆల్మోస్ట్ మనకి లాంచ్ అయిన వితిన్ అవర్స్లోనే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వచ్చేటప్పటికి సుమారుగా ఒక 5 లక్షల డౌన్లోడ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి డౌన్లోడ్ అవుట్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి టిక్టాక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా కాపీ పేస్ట్ చేసినట్టుగా ఉంటుంది. అట్లీస్ట్ ఈసారన్నా వీళ్ళు కొంచెం డిఫరెంట్గా అంటే మన ఇండియన్కి సంబంధించినటువంటి కల్చర్ వీటన్నిటిని కాపాడుతూ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. మన ఇండియాకి సంబంధించినటువంటి ఐఐటి స్టూడెంట్సే వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇతని పేరైతే నాకు గుర్తులేదు, వీళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎటగలకి దీనికి సంబంధించినటువంటి రైవల్ అఫీషియల్ మన ఇండియన్ ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus నుంచి OnePlus 8 సిరీస్కి సంబంధించినటువంటి సేల్ అయితే ఈ మంత్ 29th అఫీషియల్గా రావాలి. మనందరికీ తెలిసింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి. సో ప్రీ బుకింగ్ చేసుకున్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళ డివైజెస్ వాళ్ళకి చేరుతాయి. కాకపోతే రేపు 29వ తారీఖు మన ముందుకు రాబోతున్నటువంటి ఈ మొట్టమొదటి ఓపెన్ సేల్ ఏదైతే ఉందో ఇది కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం ఉందంట. అఫీషియల్గా కంపెనీయే అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే ప్రొడక్షన్లో అలాగే ట్రాన్స్పోర్టేషన్లో డిలే అయితే అవుతుందంట. దీనికి సంబంధించిన
సంబంధించినటువంటి ఫర్దర్ అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు చేయలేదు. విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లోనే వీటికి సంబంధించినటువంటి ఓపెన్ సేల్ తీసుకొస్తామని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, వాళ్ళకైతే డివైజెస్ డెలివరీ అయితే. కాకపోతే ఎవరైతే ఓపెన్ సేల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం విత్ ఇన్ 30 or 31st కల్లా మళ్ళీ సేల్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ కూడా షామీ, రియల్మీ ఇట్లాంటి వాటికి బేసిక్ ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్స్ వాటికి కూడా టఫ్ కాంపిటీషన్ని ప్రొవైడ్ చేయడం కోసం వీళ్ళు ఎంలో 01 సిరీస్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకి నిన్న తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్ ఏవైతే ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్టయితే కొల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 439 ప్రాసెసర్ మన ముందుకు రాబోతుందంట, విచ్ కమ్స్ విత్ దీన్ని ఈక్వల్గా చూసారన్నట్లయితే G70తో ఈక్వల్ ఉండేటువంటి అవకాశం ఉంది. 3GB ఆఫ్ ర్యామ్, అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి, అలాగే 5.71 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే తోటి, అలాగే ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ రేర్ వచ్చేటప్పటికి 13+2 మెగాపిక్సెల్ కెమెరాస్తో ఇది మన ముందుకు రాబోతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10, అలాగే మనకి 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి రెగ్యులర్ ఛార్జింగ్నే సపోర్ట్ చేస్తారు. అండ్ డాల్బీ అట్మాస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం తెలుస్తుంది. అండ్ రేర్ ఫింగర్ ప్రింట్ మౌంట్ స్కానర్ ఏదైతే ఉందో ఇదైతే వెరీ కామన్. సో రియల్మీ C3 అలాగే రెడ్మీ 8 సిరీస్ ఉంటుంది చూసారా, 8A 8 ఇలాంటి సిరీస్కి టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ సిరీస్ని శాంసంగ్ మేబీ నెక్స్ట్ మంత్లోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్గా నిన్నే వీళ్ళు వెబ్సైట్లో లిస్టింగ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ అయితే మనకి ఈరోజు కనపడటం జరిగింది. ఎనీవే గ్రేట్ మూవ్. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి యాపిల్ నుంచి iPhone 12 సిరీస్, దీనికి సంబంధించినటువంటి WWDC కూడా మనకి జూలైలో రన్ అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి లాంచ్ ఏదైతే ఉందో క్యాజువల్గా వీళ్ళు వచ్చేటప్పటికి మనకి అక్టోబర్ లేదా సెప్టెంబర్లో మన ముందు తీసుకొస్తూ ఉంటారు. సో ఈసారి ఇలా కాకుండా నవంబర్ లేదా సెప్టెంబర్ 3rd వీక్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎందుకంటే డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ వల్ల మనకి ప్రొడక్షన్ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గిపోయింది. సుమారుగా ఇప్పటిదాకా 35 మిలియన్ యూనిట్లు ప్రొడక్షన్ అవ్వాలి, కేవలం అక్కడ 13 మిలియన్ యూనిట్లు మాత్రమే ప్రొడక్షన్ అయినాయి అంట. సో దీనివల్ల మనకి డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. మేబీ 1 or 1.5 month అంతే అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా సాధ్యమైనంత తొందరగా రిజాల్వ్ చేస్తాం అండ్ సాధ్యమైనంత వరకు సెప్టెంబర్ 1st వీక్లోనే సేల్కి తీసుకొస్తామని చెప్పి కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ అయితే చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందనే దాని గురించి. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి గూగుల్ కంపెనీ నుంచి గూగుల్ పే మనందరం కూడా యూస్ చేస్తుంటాం. అఫీషియల్గా దీని మీద మరొక కేసు వేయడం అయితే జరిగింది. అంటే CCIలో, అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పని అంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక కేసు అయితే వేయడం జరిగింది. కేసు ఏంటి అంటే గూగుల్ ప్లే స్టోర్లో వీళ్ళు దీని గురించి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో విపరీతంగా చేస్తున్నారంట. అంటే వేరే ఒక యాప్ సజెస్ట్ చేయకుండా వీళ్ళ యాప్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు అనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. సో దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి అఫీషియల్గా దీనికి కేసు అయితే వేయడం జరిగింది. ప్రీవియస్లీ కూడా 2018లో ఒక కేసు ఇలాగే వేశారు. అక్షరాల అప్పుడు గూగుల్ అరౌండ్ సుమారుగా $21 మిలియన్ ఏమో పెనాల్టీ అయితే కట్టింది. సో అయినా కానీ స్టిల్ వీళ్ళు ఇలాగే చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఒక కేసు అయితే ఫ్రెష్గా ఫైలప్ చేశారు. ఇదైతే ఇంకా విచారణలోకి తీసుకున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అతి త్వరలోనే రానుంది. మేబీ గూగుల్ ఇలా చేయడం కూడా తప్పు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నట్లు లేదా మనల్ని ప్రభావితం చేస్తున్నట్లుగా ఈ కంపెనీ అనేది వీళ్ళ మీద కేసు పెట్టడం అయితే జరిగింది. ఎనీవే దిస్ ఇస్ అ రాంగ్ థింగ్. మీరేమంటారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి నోకియా నుంచి నోకియా కూడా నెక్స్ట్ మంత్ అంటే June 4th ఒక స్మార్ట్ టీవీని అయితే మన ఇండియాలో అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ ద్వారా రివీల్ చేయనున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఇంతకు ముందే టీస్ చేశారు, కానీ వీళ్ళైతే లాంచ్ చేయలేదు. ఈ కరోనా వైరస్ వల్ల ఇది కొంచెం డిలే అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక దీంట్లో మీరు చూసారంటే 43 inches ఫుల్ HD 4K హై డెఫినేషన్లో మనం వీడియోస్ని అయితే చూడొచ్చు. సో వీళ్ళు ప్యానల్ ఏం వాడతారు ఏంటి అనేది లేదు, కానీ LED టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ JBL సౌండ్ బార్ తోటి మనకి ఇది రావడం మరొక విశేషం. అండ్ 12.5 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్, అంటే ఓవరాల్గా మీకు 24 లేదా 25 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. డాల్బీ అట్మాస్తో పాటు DTS ట్రూ HD సపోర్ట్ని కూడా మనకి ఇందులో తీసుకొని రాబోతున్నారు. అలాగే బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, అలాగే 2.25 GB ఆఫ్ ర్యామ్, అలాగే 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, అలాగే దీంట్లో AMLogic కి సంబంధించినటువంటి ప్రాసెసర్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం తెలుస్తుంది. ఈసారి స్టాండ్ కూడా వీళ్ళు సోనీ లాగా, అంటే డెస్క్టాప్ మీద పెట్టుకునేటువంటి ఉంటుంది చూసారా స్టాండ్స్. సో ఇవన్నీ సోనీ లాగా మనకి వి షేప్డ్ స్టాండ్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు హై ఎండ్లో. కాకపోతే వీళ్ళ ప్రైస్ మనకు మామూలుగా తెలిసిందే, చాలా హైగా తీసుకొస్తుంటారు. అదేవిధంగా అప్రాక్సిమేట్లీ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 31,000 నుంచి 34,000 రూపాయలు ఉండేటువంటి అవకాశం ఉందంట. మనకి ఆ ప్రైస్ ట్యాగ్లో VU MI లేదా మనకి రియల్మీ ఒకవేళ ఇన్ కేస్ వస్తే ఇవన్నీ కూడా అరౌండ్ 32లోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.
సో ఇదైతే వేస్ట్ ఆఫ్ మనీ అని నేను అంటాను. చూద్దాం ఏం ప్రైస్ ట్యాగ్లో తెస్తారనేది. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి ఓలా నుంచి ఓలా అతి త్వరలో అంటే 2021 కల్లా మన ఇండియాలో వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే తీసుకొని రాబోతున్నారంట. సో ఇది వచ్చేటప్పటికి మనకి క్యాబ్లు ఎలా అయితే వర్క్ చేస్తూ ఉంటాయో సేమ్ అదే విధంగా, కాకపోతే ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ ఇది కావటం మరొక విశేషం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం బౌన్స్ వాడుతున్నాం చూసారా, సేమ్ అదే విధంగా. ఆల్రెడీ వీళ్ళు వచ్చేటప్పటికి 2014 నుంచి ఒక కంపెనీతో వర్క్ చేస్తున్నారు, ఎర్టిగో అని చెప్పి. సో ఈ ఎర్టిగో అనేటువంటి కంపెనీతో రిజిస్టర్ అవుతూ వీళ్ళు ఈ సర్వీసెస్ ప్లాట్ఫామ్ని మన ముందుకి అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. అండ్ వీళ్ళు డిజైన్ చేసేటువంటి బైక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కంప్లీట్లీ 100% ఛార్జ్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ 240 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంట. సో మోస్ట్లీ మనకి 2021 కల్లా ఈ ఈకో బైక్స్ని అయితే మనం రోడ్స్ మీద చూసే అవకాశం ఉంది. అండ్ ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఇన్ఫినిక్స్ సంస్థ దగ్గర నుంచి అండి. రేపు ఇన్ఫినిక్స్ హాట్ 9 అలాగే హాట్ 9 ప్రో 2 మొబైల్ ఫోన్స్ అయితే మన ముందుకు లాంచ్ కాబోతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెక్స్ అయితే ఈరోజు మనకి లీక్ అవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి హెచ్డి ప్లస్ డిస్ప్లే వచ్చే అవకాశం ఉందంటే, ఎందుకంటే వీళ్ళు బడ్జెట్లో తెస్తారు కాబట్టి హెచ్డి ప్లస్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇన్ఫినిక్స్ దాంట్లో మీరు చూసారంటే, అంటే ఇన్ఫినిక్స్ హాట్ 9లో చూసారు అన్నట్లయితే కనుక రెండింటిలో కూడా మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, కాకపోతే హాట్ 9లో వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, వేరే హాట్ 9 ప్రో వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది ప్రైమరీ కెమెరా కింద. అలాగే రెండింటిలో కూడా 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మ్యాక్రో లెన్స్ అలాగే డెప్త్ సెన్సార్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే లో లైట్ అడ్జస్ట్మెంట్ సెన్సార్ని మరొకటి వీళ్ళు మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక దీంట్లో మనకు వచ్చేటువంటి ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్ f1.8 ఏదైతే ఉందో బెటర్ అపాచర్ని అలాగే బెటర్ పిక్చర్ని క్వాలిఫై అంటే క్యాప్చర్ చేయగలదని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్తుంది. కానీ దీన్ని ఫిజికల్గా మనం టెస్ట్ చేసేంత వరకు అయితే మనం చెప్పలేం. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్ పిక్చర్స్ని అయితే ఈరోజు అఫీషియల్గా వీళ్ళు టీస్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్లీ ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి A25 ప్రాసెసర్తో వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో వీళ్ళైతే ప్రాసెసర్స్ ఇంకా అప్గ్రేడ్ కాదు, అండ్ ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. చూద్దాం, రేపు అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఎంత ప్రైస్ ట్యాగ్లో తెస్తారు ఏంటి అనే దాని గురించి. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.